ఏం చేస్తాడులే అనుకున్నారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. లాహోర్ దాకా వెళ్ళి జెండా పాత వచ్చాడు ఆయన. ఆ రోజు ఇంటర్నేషనల్ సమాజం నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి, పెద్ద మనిషి కాబట్టి వెనక్కి వచ్చాడు ఆయన. అదే జెండాను ఆ రోజు అక్కడే పాతి అక్కడ దాకా తీసుకుని ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఈ జిహాదీలు, ఈ గొడవలు, ఈ న్యూసెన్స్లు ఉండేవి కాదు. వేముల శరత్ రెడ్డి గారు మాడతారు ఇప్పుడు. సార్ మీరు చెప్పింది ఏకీభవిస్తానండి నేను. కృష్ణమిన్నన్ గారి దేశానికి ఎంత నష్టపోయిందో అనేది ఇంకా భావితరాల వారికి కూడా ఇంకా అనుభవించాల్సి ఉంటుంది. చదువుతుంటే రగులుతుందండి, కడుపు రగులుతుంది అవన్నీ చదువుతుంటే. అదే ఇప్పుడు తగులుతా ఉంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధము, అంతకుముందు జరిగిన యుద్ధాలన్నీ దాంట్లో నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ. దానికి తోడు మనం ఎప్పుడు కూడా శాంతి కాముకులమే కాబట్టి ఎవరొచ్చి కాల్చిపోయినా ఏం చేసినా అయ్యో ఎవరో టెర్రరిస్ట్ వచ్చి కాలుస్తే మనం పాకిస్తాన్ మీద ఎందుకు అటాక్ చేయాలి, మనం ఇంకో దేశాన్ని ఎందుకు అటాక్ చేయాలని దీంతో పోయినాం. కానీ ఈ రోజు ప్రజలే దేశాన్ని సిద్ధం చేసినారు. ఇట్లాంటి దాడులు చేస్తే మనం పాకిస్తాన్ మీదనో మన చేసిన వారి మీదనో అటాక్ చేయాలి అని చెప్పి 140 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వాన్ని సిద్ధం చేసినారు. అందరూ ప్రతి దాని మీద నిలబడి ఉన్నారు. ఈ రోజు సోషల్ మీడియాలో చూడండి, ఒక లీడర్స్ కాకుండా సామాన్య ప్రజానికము దేశానికి, ప్రభుత్వానికి ఎంత మద్దతు ప్రకటించారు. మన దగ్గర ఇంతకుముందేమో డబ్బులు ఉండకపోయేది, యుద్ధం చేయడానికి డబ్బులు ఉండకపోయేది. ఆ రోజు ప్రజలు కూడా అప్పుడు కూడా గోల్డ్ బాండ్స్ కింద గోల్డ్ కలెక్ట్ చేసి యుద్ధం చేసినారు నెహ్రూ ఉన్నప్పుడు. ఈ రోజు ఆ అవసరం లేదు. అయినా కూడా ప్రజలు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా తెలుసు వాళ్ళకి. మనం యుద్ధం చేయగలుగుతాం, మళ్ళీ యుద్ధం చేసిన తర్వాత నష్టపోయినా కూడా మనం మళ్ళీ నిర్మించుకోగలుగుతాం, దేశాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించుకోగలుగుతాం. కానీ ఏ దేశానికి మన సార్వభౌమాధికారాన్ని ఎక్కడ కూడా తాకట్టు పెట్టద్దు అని చెప్పి మన ప్రజలు ప్రభుత్వం వెనకాల ఉంటున్నారు. అదే పాకిస్తాన్ విషయంలోకి వస్తే వాళ్ళ లీడర్స్ ఒక తాటి మీద లేదు, వాళ్ళ యుద్ధ ప్రతిపాదనలు ఒక తాటి మీద లేదు. ఏదో అటాక్ చేస్తా ఉన్నారు, ఏదో అయిపోతుంది, వేరే చైనా సపోర్ట్ చేస్తుంది, లేకుంటే ఇంకో దేశం సపోర్ట్ చేస్తుంది అనే దాని మీద ఉంది. కానీ ఈ రోజు భారతదేశం చూస్తున్నారు కదా మీరు, బ్రహ్మోస్ ఎట్లాంటివి చూపించినాయో. బ్రహ్మోస్ మన దీనికి పాకిస్తాన్ మీద అటాక్ చేసినప్పుడు మన సొంత టెక్నాలజీ ఎంతగానో యూజ్ చేసుకున్నాము అనేది తెలుసు. ఇంకొక వారం రోజులు యుద్ధం జరిగితే మన టెక్నాలజీ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయేది. మన ప్రపంచాన్ని ఏ రకంగా గడగడలాడించాల్సి వస్తుంది ఇంకా తెలిసిపోయేది. ఆ అవకాశం నిజంగా కోల్పోయినాం మనం యుద్ధం తొందరగా కాల్పుల విరమణ ప్రకటించి మన సైనిక దీన్ని చూపించడంలో ఇంకా విఫలమైనాం మనం. ఇంకొక 2 రోజులు 3 రోజులు మనం యుద్ధం చేసి ఉంటే మన సైనిక సంపద, మన ఆయుధాల సంపద ప్రపంచానికి తెలిసేవి ఇంకా. సన్నిరెడ్డి గారు మీరేమంటారు సార్? అంటే ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను. మెక్సార్ స్పేస్ ఏజెన్సీ అది చాలా అన్ఎథికల్గా ఒక దేశ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసే విధంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరో అడిగితే వాళ్ళ నేమ్స్, వాళ్ళ అడ్రస్ ఇదేమీ వాళ్ళ పోర్టల్లో మెన్షన్ చేయకుండా ఇచ్చేసిందండి. ఓకే, ఒక ఇమేజ్ 3 లక్షల నుంచి 30 లక్షల దాకా అమ్ముకున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈవెన్ భారతదేశం కూడా ఆ కంపెనీ క్లయింటే, చాలా దేశాలు క్లయింట్స్గానే ఉన్నాయి. కానీ మధ్యలో వచ్చిన ఈ ఒబేదుల్లా సయీద్ ఎవడండి, వాడిని తీసుకునేప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేప్పుడు మీకు 17 నిఘా సంస్థలు ఉన్నాయి. మీకు వాటన్నిటికీ తులసి గబాడ్ గారు ఆవిడ లీడ్ చేస్తుంది. ఉత్తి పుణ్యానికి జీబ్రా లైన్ క్రాస్ చేసినందుకు పెనాల్టీలు వేసి వాళ్ళకి మెయిల్స్ పంపించి పిల్లల్ని సఫోకేట్ చేసిన మీ అడ్మినిస్ట్రేషను, యుఎస్ అడ్మినిస్ట్రేషను ఒబేదుల్లా సయీద్ని ఎంత కన్వీనియంట్గా ఎలా వదిలేస్తుంది సార్? ఓకే, కరెక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ బికాస్ ఏదో లైన్ క్రాస్ చేస్తే బయటకు పంపించేది అనేది రాంగ్. ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్. ఇక్కడ స్టూడెంట్ విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే, టికెట్ రావడం వల్ల ఇట్ ఇనిషియేటెడ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ప్రతి ఒక్కరు టికెట్ వచ్చిన వాళ్ళందరినీ పంపించాలంటే ప్రాబ్లీ బస్సులు వేయాల్సి వస్తుంది, సరిపోదు. సో అది ఆ విషయానికి వస్తే ఏమైందంటే, ఆ ఇన్వెస్టిగేషన్కి ఇనిషియేట్ చేసింది అంతేగాని అది ప్రతి ఒక్క టికెట్ వచ్చిన స్టూడెంట్స్ని అందరినీ బయటకు పంపించలేదండి. ఐ జస్ట్ వాంటెడ్ టు కరెక్ట్ ఇట్. ఐమ్ నాట్ షూర్, ఐమ్ నాట్ ఫెమిలియర్ విత్ ది సిచ్యువేషన్. ఐ కెనాట్ కామెంట్ ఆన్ దిస్. ఏది మెక్సర్ ఏజెన్సీకి సంబంధించి? మెక్సర్ ఏజెన్సీ యూ డోంట్ హ్యావ్ ఇన్పుట్స్. ఓకే, కృష్ణప్రసాద్ గారు మీకు ఐ బిలీవ్ యూ హ్యావ్ ఐడియా అండి. కృష్ణప్రసాద్ గారు అంటే అమెరికాది 100% ఏం వదిలేదండి అతన్ని. దే హ్యావ్ 24 hours రాడార్ ఆన్ హిమ్ యాజ్ ఆఫ్ టుడే. రీసెంట్ గా మీరు వైట్ హౌస్ బ్రీఫింగ్ చూస్తే తన గురించి చాలా క్లియర్ గా చెప్పారు.
ఈ రాడార్ చేసిన దానికి అపోజిషన్ చేస్తే వాళ్ళని కూడా బ్లాస్ట్ చేస్తా వైట్ హౌస్ మీడియా రిలీజ్ చేసింది. మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు అవన్నీ. అలాంటిది సేమ్ ఐడియల్గా నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే ఇండియా కూడా స్టాండప్ కావాలి. ప్రతి దానికి ఇండియా గురించి ఏమైనా ఎత్తితే దే హ్యాస్ టు స్టాండప్. ఫర్ ఇన్స్టెంట్ మన ట్రంప్ ఇండియా ఈ ఛార్జింగ్ 100%, 150% ఇలా అంటాడు. దానికి తగ్గట్టు ఇండియా నుంచి వాయిస్ ఏది? వి నీడ్ వాయిస్ అండి ఇంటర్నేషనల్ లెవెల్లో. డెఫినెట్లీ వి నీడ్ ఎ వాయిస్. అదర్ దాన్ మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే ఏమీ ఉండదు, ఇంకా అంత కామ్గా ఉంటుంది. దానికి ఈ ఉదాహరణ ఏంటంటే ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించే వాళ్ళు ఎక్కువ అవుతారంట. అలా వీళ్ళు మన వాళ్ళు ఎవరు వాయిస్ పెట్టకపోవటం వల్లనే ఈ బెదిరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎవరనేది మనందరికీ తెలుసు. సో ఎదిరించే వాళ్ళు కంపల్సరీ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. వాళ్ళు నిలబడి స్టేట్మెంట్లు ఇవ్వాలి దానికి. అదే నేను చెప్పగలిగింది. రైట్. డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, ఈ పర్టికులర్ విషయంలో మీకు హోప్ యూ హ్యావ్ ఇన్పుట్స్ అండి. ఎందుకంటే అతని మీద ఏమి ఆల్రెడీ 1 year ఇంప్రిజన్మెంట్ అయింది. చికాగో ఫెడరల్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది. అతన్ని కన్వీనియంట్గా తీసుకొని పార్ట్నర్గా చేశారు. తర్వాత ది ప్రింట్ రాసింది, మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా ది ప్రింట్లో వచ్చింది. ఇది పబ్లిష్ అవ్వగానే నో వీ హ్యావ్ రిమూవ్డ్ హిమ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి చేశారు. అంటే అట్లా ఇదేమన్నా చింతపిక్కలాట అండి? నాకు నచ్చలేదు ఆ చింతపిక్క తీసి అవతల పారేస్తున్నా అంటానికి. రిమూవల్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి మేము ఫలానా